వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే గుండెకాయల కూర చేస్తున్నాను. ఇంటనైతే లివర్ అంటారు చూడండి. మామూలు గుండెకాయలు రాతి గుండెకాయలతో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర. తయారీ విధానం చూద్దాం. అల్లం ముక్కలు, ఎర్రగడ్డను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తెల్లగడ్డ పాయలు, సోపు, మిరియాలు, చెక్క, లవంగ, యాలకులు, కొబ్బరిను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు పచ్చగా మిక్సీ పట్టి ఎర్రగడ్డ, తెల్లగడ్డలు వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి మామూలు గుండెకాయలు. ఇవి అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఇవి అయితే గట్టిగా ఉంటాయి. ఇవి అయితే కొంచెం గిర్రెలుగా కనస్తున్నాయి చూడండి. నాకైతే ఈ గిర్రెలుగా కనొచ్చేటి ఇష్టము, ఎందుకంటే కాస్త నగులుకొని తినచ్చు, బాగుంటాయి. పిల్లలకైతే ఇలా మామూలు గుండెకాయలు ఎంచి పెట్టాలి, వాళ్ళైతే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తింటారు. ఇప్పుడు ఈ గుండెకాయలను పెనంలో వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెనంలో వేసుకొని 2 పుదీనా ఆకులు, కొత్తిమీర కాస్త ఎక్కువగా వేసి ఇలా వేసుకోవాలి. కల్లుప్పు వేయాలి రుచికి సరిపడా. ఇలా కలుపుకోవాలి, కలిదిప్పుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, నీళ్ళు వచ్చాయి కదా లివర్లో, గుండెకాయల్లో నుంచి నీళ్ళైతే కాస్త ఎమిరిపోతాయి ఎగితే. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇలా వేయించుకోవాలి. చూడండి, వేగుతున్నాయి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేట్టుగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, వేగుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుండెకాయల కూర. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకోవాలి. మిక్సీ జార్ కడిగి వేసుకుంటే సరిపోతుంది. చాలా నీళ్ళు ఏమీ అవసరం లేదు, కొన్ని నీళ్ళు వేసుకోవాలి. చూడండి, కాస్త పలచబడాలి, గట్టిపడాలి. పలచగా ఉంది కాబట్టి కాస్త ఉడికితే చిక్కబడుతుంది. ఇలా ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. రైస్లేకైనా, రోటీలేకైనా, దోశలేకైనా, సంగట్లేకైనా చాలా బాగుంటుంది. పిల్లలైతే స్నాక్స్ మాదిరి తినేస్తారు ఈ గుండెకాయలను. కాస్త కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.